జై శ్రీరామ్. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం అమలు చేసిన సంగతి మనకు తెలిసిందే. దీనినే సిఏఏ అనగా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అని కూడా అంటారు. అసలు ఈ సిఏఏ అంటే ఏంటి? పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ల నుంచి హింసకు గురై ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బ్రతుకు జీవుడా అంటూ ఆశ్రయం కల్పించమని, హక్కును చేర్చుకోమని భారత్ను వేడుకుంటూ మన దేశానికి వలస వచ్చిన హిందువులు, సిక్కులు, జైనులు, పార్సీలు మరియు క్రైస్తవ వర్గాలకు చెందిన ముస్లిమేతర వలసదారులకు కొన్ని నియమ నిబంధనల ప్రకారం భారతదేశ పౌరసత్వాన్ని కల్పించడానికి అమలు చేసిన చట్టమే సిఏఏ పౌరసత్వ సవరణ చట్టం. అసలు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లలో ఉన్న ముస్లిమేతరులకు భారత్ ఎందుకు ఆశ్రయం ఇవ్వాలి? ఎందుకు పౌరసత్వాన్ని కల్పించాలి? దీని వెనకల ఉన్న కారణాలేంటి? దీని గురించి మనం ఒక్కసారి లోతుగా విశ్లేషిస్తే 2017లో వెలువడిన టైమ్స్ ఇండియా అందించిన వివరాల ప్రకారం 1947 స్వాతంత్రానికి ముందు పాకిస్తాన్లోని హిందూ జనాభా 24%. కానీ నేడు 1% కూడా లేరు. ఇక బంగ్లాదేశ్ విషయానికి వస్తే స్వాతంత్రానికి ముందు అక్కడ హిందూ జనాభా 30%. ప్రస్తుతం అక్కడ హిందూ జనాభా 7% మాత్రమే. ఆఫ్ఘనిస్తాన్ విషయానికి వస్తే 1970లో మనకు అందుతున్న వివరాల ప్రకారం 80,000 నుంచి 2,80,000 మంది ఉండేవారు అని వికీపీడియా ప్రచురించింది. ప్రస్తుతం హిందువులు అక్కడ ఒక్కరు కూడా లేరు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఈ లెక్కల ప్రకారం అంతరించుకొని పోయిన హిందూ జనాభా ఏమైపోయినట్లు? ఇప్పుడు మేము చెబుతుంది మనకు అందుతున్న వివరాల ప్రకారం కేవలం హిందూ జనాభా గురించి మాత్రమే. ఇక సిక్కులు, జైనులు, పార్సీలు మరియు క్రైస్తవులు వీరి సంగతి దేవుడెరుగు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్లో నివసిస్తున్న హిందువులు మరియు ఇతర మైనార్టీలపై అనునిత్యం మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురి చేస్తూ, మతం మారమని లేదా మా చేతుల్లో చస్తారని బెదిరిస్తూ, మాట వినని వారిపై దాడులు చేస్తూ, హిందూ స్త్రీలను అపహరిస్తూ, అత్యాచారాలు చేస్తూ, అడ్డగించిన వారిని హత్య చేస్తూ, హిందూ అమ్మాయిలను ఎత్తుకెళ్లి మతం మార్చి బలవంతంగా పెళ్లిళ్లు చేసుకొని కాదన్న వారిని కడతేరుస్తూ, వారి ఆస్తులను బలవంతంగా లాక్కుంటూ ఎన్నో రకాలుగా మానసిక శోభకు గురి చేసి చావాలి లేదా మతం మారాలి అన్న పరిస్థితిని కల్పించారు. తమ పూర్వీకులు ఆచరించిన ధర్మాన్ని విడిచిపెట్టడం ఇష్టం లేక, అలా అని వారి చేతుల్లో చావలేక బిక్కుమంటూ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని పారిపోయి వచ్చిన వారే ఇప్పుడు ఇక్కడ ఉన్న హిందూ శరణార్థులు. ఇప్పుడు చెప్పండి, మన హిందూ బంధువులైన శరణార్థులను హక్కును చేర్చుకుందామా వద్దా? ఆశ్రయం కల్పిద్దామా వద్దా? భారత పౌరసత్వం ఇద్దామా వద్దా? ఇలా ఆలోచించి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందే పౌరసత్వ సవరణ బిల్లు. కానీ ఇక్కడున్న అసదుద్దీన్ ఓవైసీ లాంటి హిందూ వ్యతిరేకులు, దేశ వ్యతిరేకులు అయిన రాహుల్ గాంధీ మరియు కాంగ్రెస్ మిత్రపక్షాలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. ఇది ఎంత మాత్రం సమంజసమో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఈ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదు. ఇక్కడ ఉన్న ముస్లింలు ఎవ్వరూ దేశం విడిచి వెళ్లాల్సిన అవసరం లేదని ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా పదే చెబుతూనే ఉంది. ఇక్కడ మీకు మరొక విషయాన్ని గుర్తు చేస్తున్నాం. భారత్ మరియు పాకిస్తాన్లను విభజించిందే మత ప్రాతిపదికన. భారత హిందూ దేశంగాను, పాకిస్తాన్ ముస్లిం దేశంగాను విభజించిన సంగతి మనందరికీ తెలిసిందే. మన దేశంలో హిందువులకు ఆశ్రయం కల్పించడానికి వ్యతిరేకించే హక్కు ఏ లేదు. అంతగా కావాలనిపిస్తే అసదుద్దీన్ ఓవైసీ మరియు అతనికి ఒత్తాసు పలికే హిందూ వ్యతిరేకులు, రాహుల్ గాంధీ మరియు అతనికి ఒత్తాసు పలికే దేశ వ్యతిరేకులు నిరభ్యంతరంగా మీకు కేటాయించిన దేశానికి దొబ్బేయొచ్చు. మరొక్కసారి చెప్తున్నా, ఈ బిల్లు ఎవ్వరికీ వ్యతిరేకం కాదు. సర్వం కోల్పోయి భారత్ను శరణ వేడుతున్న శరణార్థుల కోసం మాత్రమే. మీకు అర్థమయ్యేలా మరో లెక్క చెబుతా. భారత్ పాకిస్తాన్ విభజన తర్వాత మనకు అందుతున్న లెక్కల ప్రకారం 1951లో భారత్లో ముస్లింల జనాభా 9.8%. అలాగే
మనకు అందుతున్న ఖచ్చితమైన లెక్కల ప్రకారం 2011లో భారత్లో ఉంటున్న ముస్లింల జనాభా 14.2%. ఇక ఈ 13 ఏళ్లలో ఎంత పెరిగి ఉండొచ్చో మీ ఊహకే వదిలేస్తున్నాం. మన పొరుగున ఉన్న ముస్లిం దేశాలలో హిందువుల జనాభా అంతరించిపోతుంటే మన దేశంలో మాత్రం ముస్లిం జనాభా రెట్టింపు స్థాయిలో గణనీయంగా పెరిగిపోతుంది. మన దేశంలో ఇక హిందువుల జనాభా విషయానికి వస్తే 1951 లెక్కల ప్రకారం మన దేశ హిందూ జనాభా 84.1%. కానీ 2011 లెక్కల ప్రకారం అది 79.8%. అంటే ఈ లెక్కల ప్రకారం ఈ 13 ఏళ్లలో హిందువుల జనాభా ఇంకా ఎంత తగ్గిపోయి ఉంటుంది? ఇప్పుడు చెప్పండి, ఎవరిది ఛాందసత్వం, ఎవరిది సామరస్యం? కాబట్టి అన్ని విషయాలను అర్థం చేసుకొని పార్టీలకు ప్రాంతాలకు అతీతంగా పౌరసత్వ సవరణ బిల్లుకు మద్దతుగా నిలబడదాం. జై హింద్.